నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు వాస్తు కన్సల్టెంట్ మంజుల గారు ఉన్నారు. నమస్తే మంజుల గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు వాస్తు అని అంటే మనం ఏ దిక్కులు మెయిన్, అసలు ఏమేమి దిక్కులు ఉంటాయి, అందులో మనం మెయిన్గా ప్రయారిటీ ఇవ్వాల్సిన దిశ ఏది? వాస్తులో చూసుకుంటే అండి, అన్ని దిశలు చాలా ఇంపార్టెంట్. అందులో కొంచెం మనము ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే అది నార్త్ ఈస్ట్ అండి. ఓకే. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఈశాన్య మూల అనేది ఇది ఉత్తరానికి తూర్పుకి ఏదైతే మీటింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని ఈశాన్యం అంటారు, నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనము చూసుకుంటే బ్రహ్మస్థానం నుండి టువర్డ్స్ నార్త్ నిలబడి, మన ఇంట్లో టువర్డ్స్ నార్త్ నిలబడి చూసుకుంటే రైట్ సైడ్ లో వస్తుంది. ఓకే. ఇప్పుడు బ్రహ్మస్థానం అన్నారు కదా, బ్రహ్మస్థానం మన ఇంట్లో బ్రహ్మస్థానాన్ని చూసుకోవాలంటే ఎక్కడ ఉంటది? దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇంట్లో బ్రహ్మస్థానాన్ని చూసుకోవాలంటే అండి, సెంటర్ ఆఫ్ ది హౌస్. ఓకే. ఎక్కడైతే మనకు సెంటర్ మనము చూసుకుంటే, సపోజ్ అనుకోండి టైల్స్ లెక్క పెట్టి చూసుకున్నా కానీ తెలిసిపోతుంది బ్రహ్మస్థానం. ఎగ్జాక్ట్ బ్రహ్మస్థానం ఇంచుమించు బ్రహ్మస్థానంలో ఉన్నా సరే కానీ సెంటర్ ఆఫ్ ది పాయింట్ ని బ్రహ్మస్థానం అంటారండి. ఇంట్లో మధ్యలో ఉండే సెంటర్ పాయింట్ ని బ్రహ్మస్థానం అంటారు. దీంట్లో ఇంక్లూడింగ్ మన బాల్కనీస్ అన్ని వస్తాయి. ఓకే. ఓకే. మనం యూజ్ చేసే ప్రతి కార్నర్, ప్రతి స్థలాన్ని కూడా బ్రహ్మస్థానంలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓన్లీ ఇల్లునే కాదు, ఇంటి బయట బాల్కనీ కూడా వస్తుంది బ్రహ్మస్థానంలో. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మనం ఇప్పుడు బ్రహ్మస్థానం నుంచి చూసుకుంటే వచ్చేది రైట్ సైడ్ దిశ, నార్త్ ఈస్ట్ టువర్డ్స్ నార్త్ నిలబడి చూసుకుంటే, ఎక్కడో అక్కడ కాదు, మనము నార్త్ కి తిరిగి చూసుకుంటే రైట్ సైడ్ లో కార్నర్ పాయింట్ ని నార్త్ ఈస్ట్ అని అంటారండి, ఈశాన్య మూల అంటారు. ఓకే. అంటే ఆ దిశ దేన్ని సిగ్నిఫికెంట్ చేస్తుంది? అక్కడ మనం ఏమేమి పెట్టొచ్చు, ఏమేమి పెట్టకూడదు? ఇక్కడ ఈ దిశ వచ్చేసండి మనకి నార్త్ ఈస్ట్ అనేది దేవగురు బృహస్పతి, ఆస్ట్రాలజికల్ చూసుకుంటే దేవగురు బృహస్పతి దిశ ఇది, గురు గ్రహంది దిశ ఇది. ఈ దిశలో మనకి దీనికి ఒక స్టోరీ ఉందండి, ఒక పౌరాణిక స్టోరీ అనుకోండి. ఒకప్పుడు దేవతలకి అసురులకి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు దేవతల నుండి శివుడు ముందుకెళ్తాడు, అసురుల నుండి వచ్చేసి అంధకాసురుడు అనే అతను వెళ్తాడు. ఇద్దరికి మధ్యలో యుద్ధం బాగా జరుగుతుంది. జరిగినప్పుడు ఆ చెమటతోనే ఒక జీవం ఉద్భవిస్తుంది. ఆ జీవాన్ని అందరు భయపడతారు. దేవతలు ఏమనుకుంటారు, అది మళ్ళీ కొత్త రాక్షసులు ఎవరో వచ్చారు పుట్టారని దేవతలు అనుకుంటారు. రాక్షసులు ఏమనుకుంటారు, అది కొత్త దేవుడు ఎవరో పుట్టారని వాళ్ళు అనుకుంటారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, అతను తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అతను కదా సృష్టికి జీవం అంతా అతనే కదా. బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ చెప్తారు, ఇతను నా మానస పుత్రుడు, ఇతను భూలోకంలో వాస్తు పురుషునిగా ఇతన్ని చూస్తారు అందరూ అని చెప్పేసి పంపించేస్తాడు. ఆ వాస్తు పురుషుడిని బ్రహ్మ ఎలా ఆజ్ఞాపిస్తాడంటే, నువ్వు భూమి పైన వెల్లకిలా పడుకో, ఓకే, వెల్లకిలా పడుకొని ఉండని ఆజ్ఞాపిస్తాడు. సో అతను భూమి పైన ఎలా పడుకుంటాడంటే, నార్త్ ఈస్ట్ లో ఈశాన్యంలో అతని తల, నైరుతిలో సౌత్ వెస్ట్ లో కాళ్ళు అలా వచ్చేలా పడుకుంటాడు అనమాట. సో ఇలా మనకి ఇది ఒక స్టోరీ, మనమేమి చేసింది కాదు, పురాతన స్టోరీ ఇది. సో దీంతో మనకు అర్థమైంది ఏంటంటే, నార్త్ ఈస్ట్ లో వాస్తు పురుషుని తల వస్తుంది. అవును, తల వస్తుంది. తల అంటే ఏంటి? ఆలోచనలు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళైనా కానీ మన తల కూడా నార్త్ ఈస్టే అనుకోండి. ఓకే. మన తల అంటే మనం మనుషులు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తల అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్ బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో దాని లక్షణాలు ఏంటి అనే దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు దాని లక్షణాలు అంటే, ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ లో మైండ్, శిరస్సులో ఉండేది మైండే కదండి, తలలో ఉండేది మెయిన్ పాయింట్ అదే కదా మైండ్ లో వచ్చేది ఆలోచనలు, మైండ్ లో వచ్చేది క్లారిటీ, మైండ్ తో వచ్చేది విజన్. ఇవే ముందు చూపు, మన ఇవన్నీ మైండ్ తోనే కదండి చూసేది. ఇప్పుడు అలా చూసుకుంటే, ఇప్పుడు నార్త్ ఈస్ట్ మనల్ని మనం చూసుకోవడం. మనల్ని మనం ఎలా చూసుకుంటాం? మన శక్తి సామర్థ్యాలు ఏంటి, మనము ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఈ రోజు ఈ పని చేయాలనుకున్నాం కదా, ఇది చేస్తామా చెయ్యమా,
మన శక్తి ఏంది అనేది చూసుకోవడం. ఓకే. ఈ నార్త్ ఈస్ట్ ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉంటుందో ఇంట్లో ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే దీంట్లో ఇంబ్యాలెన్స్ వస్తాయో అప్పుడు ఏమవుతుందంటే మనకి అర్థం కాదు మనం ఏం చేస్తున్నాము. ఓకే, అంటే క్లారిటీ ఉండదు. క్లారిటీ ఉండదు. ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, దాన్ని మనం ఎలా సెటిల్ చేద్దాము, అదొక క్లారిటీ అనేది ఉండదు. ఎప్పుడైతే మైండ్ లో క్లారిటీ లేదో అప్పుడు మనం ఏది చేయలేము. అవును, ఏది చేయలేము. సో ఇలా మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలకు మనము ఒక ఇంట్లో మనుషుల్ని విడివిడిగా చూసుకుంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు అర్థం కాదు ఏం చదవాలో, వాళ్ళ టార్గెట్ ఏంటి. ఇప్పుడు మనం చిన్న పిల్లలకు అడుగుతాం, నీ టార్గెట్ ఏంటి, నువ్వు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నావు, వాళ్ళకి అందులో అర్థం కాదు. ఏంటి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ చదవాలో కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఆ క్లారిటీ అనేది ఉండదు మైండ్ లో. జాబ్స్ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఆ మైండ్ లాస్ ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఆ బాస్ తోని గొడవలు ఇవన్నీ ఉంటాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే బిజినెస్ లో ఎక్స్పాన్షన్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనకి ఏం అడుగుతున్నారు, వాళ్ళ నీడ్ ఏంటి, మనము ఏమి ఇస్తున్నాం వాళ్ళకి, వాళ్ళ అవసరం తీస్తున్నామా లేదా, అవన్నీ అర్థం కాదు. ఇంకొకటి వచ్చేసి హౌస్ వైఫ్స్. ఈ హౌస్ వైఫ్ లో చూసుకుంటే ఇక్కడ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు మెమరీ లాస్ ఉంటుంది కొద్దిగా. ఓకే, అంటే ఎప్పుడు ఏ వస్తువులు ఎక్కడ పెట్టాము గుర్తుండదు, ఏ పని ఎప్పుడు చేయాలనుకున్నా కానీ చేస్తామా లేదా, ఇది ఏది సరిగా గుర్తుండకపోవడము, ఒక క్లారిటీ లేకపోవడము, అదండి దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఈ విషయాలన్నీ ఏంటంటే నార్త్ ఈస్ట్ లో ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఇట్లా క్లారిటీ ఇట్లా ఉంటాయి. ఇంకా దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకు అస్ట్రాలజికల్ ప్రకారం కూడా ఏదైనా కాంబినేషన్ వస్తేనే, ఇప్పుడు అస్ట్రాలజికల్ ప్రకారం కూడా గురువు ఏమైనా మనకి కొంచెం నెగటివ్ గా చూపిస్తుంటే, అక్కడ మనకి ఈశాన్యంలో వచ్చేసి 4 ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి. వాస్తులు డీప్ సైన్స్ అది 4 ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 4 ఎనర్జీ ఫీల్డ్స్ కి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు ఏమైనా నెగటివ్ గా మనకి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఈ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, మామూలుగా అయితే కనిపించవు, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు ఏంటి ఇది అనేసి. అలా ఏమైనా మనకు 2 ప్రకారం చూసుకుంటే ఏమైనా ఉంటేనే తెలుస్తుంది. సో ఇందులో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంబ్యాలెన్సెస్ అంటే ఏంటి, ఎలా వస్తాయి ఇంబ్యాలెన్సెస్. దాన్ని చూసుకుంటే ఫస్ట్ ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ టాయిలెట్ సీట్. నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ సీట్ ఈజ్ అ మేజర్ ఇంబ్యాలెన్స్. ఇది ఎట్లా ఇంబ్యాలెన్స్ అంటే చూడండి, టాయిలెట్ సీట్ అనేది ఒకటి ఫ్లెష్ ఆఫ్, మనం దాన్ని క్లియర్ చేసేది. దానివల్ల ఈ నార్త్ ఈస్ట్ లో మనం అనుకున్న లక్షణాలు ఏంటివి, థాట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. మనకు కొత్త ఆలోచనలు రావడం కానీ, ఉన్న ఆలోచనలు దాన్ని అవన్నీ ఏమీ ఉండవు అనమాట. సో అంటే మనం ఎంటీ మైండ్ అంతా ఎంటీ, ఖాళీగా. వాళ్ళకి ఏమి అడిగినా కానీ ఏం చెప్పరు, ఏం చేయాలనుకుంటున్నావు నో ఐడియా. ఓకే, సో నార్త్ ఈస్ట్ లో ఇది ఒకటి మేజర్ ఇంబ్యాలెన్స్ అండి. సో ఇప్పుడు కొత్త ఇల్లు ఎవరైనా కొనాలనుకున్న వారికి కూడా ఇది ఒక సజెషన్ అనుకోండి, నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ లేకుండా చూసుకోండి. ఓకే, ఎందుకంటే టాయిలెట్ ఉన్న రెమెడీస్ లో చేయొచ్చు అనుకుంటే రెమెడీస్ తో చేయొచ్చు, కానీ అది పర్మనెంట్ రెమెడీస్ ఎలా ఉంటుందంటే ఒక 10 years 12 years రెమెడీ అంతే ఎఫెక్ట్ ఇస్తుంది. మళ్ళీ రెమెడీస్ చేయించుకోవడం దానికంటే బెస్ట్ టాయిలెట్ సీట్ లేకుండా ఉన్న ఇంటిని చూసుకోవడమే బెస్ట్. సో ఇది ఒక ఫస్ట్ ఇంబ్యాలెన్స్. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఏమైనా కిచెన్ ఉంటాయి. ఓకే, కిచెన్స్ కూడా ఉంటుంటాయి. నార్త్ ఈస్ట్ లో కిచెన్ ఉన్నా కానీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎలా అంటే ఇది ఒక మనం అనుకుంది ఏంటి, నార్త్ ఈస్ట్ అనేది ఒక మైండ్, దాంట్లో మనము అగ్ని, కిచెన్ అంటే అగ్ని కదండి, అగ్నిని మనం ప్రవేశపెడుతున్నాం అంటే మన మైండ్ ఎప్పుడు కోపంతో, వేడి, అగ్రెషన్ లో ఉంటాము, కోపంతో ఉంటాము, గొడవలు, ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ లో కిచెన్ ఉండడం వల్ల వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటే, మన కిచెన్ స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ అనేది ఎల్లో కలర్ వేసుకోవాలి. ఎల్లో కలర్ వేసుకుంటే అప్పుడు ఇంబ్యాలెన్స్ నుండి బ్యాలెన్స్ లోకి వస్తుంది. ఇక్కడ ఇంకో ఇంబ్యాలెన్స్ అండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఏమైనా కట్స్ వస్తాయి. కట్స్ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కట్స్ రావడం వల్ల ఇది ఒక ఇంబ్యాలెన్స్ గా పరిగణించబడుతుంది. అంటే ఆ మూల కరెక్ట్ గా లేకపోవడం. ఇప్పుడు స్క్వైర్ ఉన్నది అనుకోండి, ఆ స్క్వైర్ లో కట్ రావడం,
ఓకే. స్క్వేర్ లో కట్ వచ్చేసి మళ్ళీ రెక్టాంగిల్ రావడము. అది ఏమైనా తక్కువ కట్ అంటే ఏంటంటే ఏమైనా తక్కువ, ఆ దిశ ఏమైనా తక్కువ ఉండడము ఆ ప్లేస్ లో. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ప్రాబ్లం, ఎక్కువ ఉంటే ఏం కాదు. ఏం నార్త్ కాదా? ఈస్ట్ దిశ పెరిగితే ప్రాబ్లం లేదు. ఓకే. తగ్గితేనే తగ్గితేనే ప్రాబ్లం. ప్రాబ్లం, తగ్గితేనే ప్రాబ్లం. అదొక ఇంబ్యాలెన్స్ కిందకే చూస్తారండి. అప్పుడు ఏం చేయాలంటే మనకు మంచి తెలిసిన వాస్తు కన్సల్టెంట్ ని చూసుకొని దానికి స్పేస్ ఎక్స్టెన్షన్ టెక్నిక్ ఓకే అనేది ఒకటి ఉంటుంది. దానితో చెప్పించుకుంటే అది ఇంబ్యాలెన్స్ నుండి బ్యాలెన్స్ లోకి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ అంటే అది తగ్గింది, కట్ అయింది అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? బ్యాలెన్స్ ఇప్పుడు ఎప్పుడైతే మనకు బ్యాలెన్స్ లేదు ఆ దిశ అని తెలుసుకున్నప్పుడు ఇప్పటిదాకా మనం అనుకున్న లక్షణాలు అన్నీ ఉంటాయి కదండి. ఓకే. మామూలుగా కూడా తెలిసిపోతుంది మనకు. ఇల్లుని చూసినప్పుడు ఎక్కడైతే స్క్వైర్ గా లేదు, లేకపోతే రెక్టాంగిల్ గా లేదు, మరి ట్రయాంగిల్ గా అయితే ఇల్లులు ఉండవు కదండి. స్క్వైర్ లేకపోతే రెక్టాంగిల్ లోనే ఉంటాయి. అక్కడ మనకి ఏమన్నా మూల అలా కనిపించింది అనుకోండి, సో అది కట్ ఉన్నట్టు, మూల కట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. అప్పుడు దానికి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, స్పేస్ ఎక్స్టెన్షన్ టెక్నిక్ అనేది తెలుసుకొని ఒక మంచి కన్సల్టెంట్ ని కన్సల్ట్ అయ్యి దాన్ని ఇంబ్యాలెన్స్ నుండి బ్యాలెన్స్ లోకి చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఒకటి మనం దేవుని గదిని పెట్టుకోవచ్చు. ఓకే. దేవుని మందిరం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే మనం అక్కడ దేవుని పటాలను పెట్టుకుంటాము, దేవుని విగ్రహాలను పెట్టుకుంటాము. సో దానివల్ల ఏంటంటే మైండ్ పాజిటివ్ లో వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల థాట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మందిరం పెట్టుకోవడం ఒక మంచి బ్యాలెన్స్ చేసే ఎనర్జీ. ఇంకొకటి అంటే ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా పెట్టుకోవచ్చా? లేదు అని అంటే అంతా బాగున్నప్పుడే మనం అక్కడ ఒక పూజా రూమ్ పెట్టుకున్నప్పుడు బాగుంటది అంటారా? మామూలుగా నార్త్ ఈస్ట్ లో పూజా రూమ్ పెట్టుకోవడమే బెస్ట్. అంతకు మించి ఇంకా అది ఖాళీగా ఉందంటే దాంట్లో ఒక స్టోరేజ్ నింపడమో, లేకపోతే చెత్త వేయడమో అలాంటిది చేసుకుంటాం. అలాంటిది ఏది చేయకుండా ఉండాలి అనుకుంటే అక్కడ దేవుని మందిరాన్ని పెట్టుకోవడము. వాటర్, ఇది నార్త్ ఈస్ట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్. మన పంచభూతాలలో చూసుకుంటే ఇది ఈ నార్త్ ఈస్ట్ అనేది నీటికి సంబంధించిన దిశ. ఓకే. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవడము అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ దిశలో మనం మంచి లాభాలను తీసుకోవాలి అని అనుకుంటే మనము ఒక పసుపుతో ఓం కానీ స్వస్తిక్ కానీ, ఓకే, అది పసుపుతోని ఆ దిశలో రాసినా కానీ దాని ఎనర్జీస్ ని మనము చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ దిశలో డోర్స్, ఇట్లా డోర్స్ విండోస్ ఉండొచ్చు. అది వచ్చిన డోర్స్ విండోస్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇట్లాంటివి ఇంబ్యాలెన్సెస్ లేకుండా చూసుకోండి. నేను చెప్పాను కదా. ఇంకొంతమంది ఏంటి అని అంటే, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అటు ఉంటది, మెయిన్ ఎంట్రన్స్ ఉంటది, కొన్ని సార్లు సంపులు కూడా వస్తుంటాయి కింద. వాటర్ ఎలిమెంట్ కదండి, సంపు వచ్చిన ప్రాబ్లం లేదు. సంపు వచ్చిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు సంపు మించి నడవకూడదు అనేసి కొంతమంది అంటుంటారు. సంపు పై నుండి నడవద్దు, నిజంగా అయితే నడవద్దు. కాకపోతే ఇంకా ఇప్పుడున్న ఈ ఫ్లాట్స్ ఈ దాంట్లో పాసిబుల్ అవ్వదు కాబట్టి బట్టి మనం పెట్టుకోవచ్చు. ఓకే. వాటర్ ఎలిమెంటే కానీ సంపు మించి ఎంత వీలైతే అంత నడవకుండా చూసుకోవచ్చు. దాని సైడ్ లో నుండి నడవడము అలా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ నార్త్ ఈస్ట్ లో స్టోరేజ్ లేకుండా చూసుకోండి. ఓకే. ఇంకొకటి హెవీ ఐటమ్స్ ఏవి పెట్టకుండా చూసుకోండి. బరువులు ఉండేవి, బరువు ఉండొద్దు, స్టోరేజ్ ఉండొద్దు. స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉండొద్దు. ఓకే. ఇంకా ఒకటి చెత్త అట్లాంటిది వేయకుండా నీట్ గా ఉంచుకోండి. ఎంత ఈ దిశ అనేది ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది. దానివల్ల మనకు కూడా మైండ్ క్లారిటీ ఉంటుంది. ఓకే. మన మైండ్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. అక్కడ ఎంత క్లియర్ ఉంటే మనం కూడా అంత క్లియర్ ఉంటాం. ఇంకొకటి, ఇప్పుడు మీరు అక్కడ పూజా రూమ్ పెట్టుకోండి అనేసి అన్నారు కదా, కొంతమంది ఏంటంటే ఆ బయట కూడా ఎక్స్టెండ్ అవుతుంటది కదా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకి. సో ఆ ఏరియాలో ఏం చేస్తారు, తులసి మొక్కల్ని పెట్టవచ్చు అంటారా? తులసి కుండీతో సహా పెడుతూ ఉంటారు కదా, ఆ తులసి కుండీలు పెట్టుకోవచ్చు అంటారా? అది బరువు కిందికి వస్తుందా లేదా? దేవుడు చెట్లు ఎప్పుడు బరువు కిందికి రావు, బరువు కిందికి స్టోరేజ్ లో వస్తాయి. చెట్లు అని అంటే ఇప్పుడు కుండీతో సహా పెడుతున్నప్పుడు అది ఏమన్నా బరువు లాగా అవుతుందా? లేదండి, మనం చెట్టు అట్లాంటిది ఏం బరువులా కాదు, పెట్టుకోవచ్చు. ఓకే. కాకపోతే ఈ దిశలో మనం ఏంటంటే ఎక్కువ వాటర్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి. ఫౌంటైన్స్ పెట్టడము, వాటర్ ఎనర్జీని ఎక్కువ చూసుకోవాలి ఈ దిశలో. అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే వాటర్ ఎనర్జీ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దాని తత్వాన్ని యాక్చువల్ గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మనం అలా.
మనం పూజ రూమ్స్ అండ్ వాటర్ ఎలిమెంట్స్ పెట్టుకుంటే ఇంకొంచెం ఎన్హాన్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఆ దిశను ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒకటి డీప్ ఎల్లో కలర్ రాకుండా చూసుకోండి. ఓకే, డీప్ ఎల్లో కలర్ రావద్దు, ఎందుకంటే అది మళ్ళీ స్టెబిలిటీకి సంబంధించిన, పృథ్వీకి సంబంధించిన దిశ అవుతుంది. సో ఎక్కువ డీప్ ఎల్లో రావడం కూడా మంచిది కాదు ఈ దిశ. ఓకే, అక్కడ ఇప్పుడు ఆ దిశలో ఎలాంటి కలర్స్ మనకి పనిచేస్తుంటాయి అంటారు? ఈ దిశలో బ్లూ కలర్ పనిచేస్తుందండి, ఓకే, గ్రీన్ కలర్ పనిచేస్తుంది. ఓకే, మిగతా ఏ కలర్స్ అయినా కూడా మనం ఏ కలర్స్ అయినా కొంచెం వాడకపోవడమే బెస్ట్. ఓకే, ఇప్పుడు ఆ దిశలో ఇప్పుడు మనకి మెయిన్ గా చూసుకుంటే హాల్లో అట్లా వస్తుంటాయి కదా. సో ఇప్పుడు మీరు బరువులు అలా పెట్టకూడదు అన్నారు. మరి ఇవి ఇప్పుడు సోఫాలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సోఫా. ఆ సోఫా వచ్చే కార్నర్స్ అటే ఉంటాయి కాబట్టి మనం వేసుకోవచ్చు అంటారా? వేసుకోకపోవడమే ఉత్తమం అండి. మళ్ళీ మనం అక్కడ సోఫా వేసామంటే మళ్ళీ బరువును పెట్టినట్టే అవుతుంది. ఓకే, అక్కడ సైడ్ చేసుకోకుండా పెట్టుకుంటే బెస్ట్ సోఫాని. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే నార్త్ ఈస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.